గురువు గారు శివాజీ గారికి మిత్రులందరికీ నమస్కారం. నేను ఈ ఎన్ఎస్పీలోకి వచ్చిన విధానం కొంచెం అటు ఇటుగా వెళ్ళింది. ఫస్ట్లో నారాయణ గారికి నారాయణ గారు మన మౌళేరి గారిని తీసుకొచ్చారు ఇంటికి. నాకు ఎర్రచందనం అది ఇదని ఇంతకుముందు కూడా ఒక అతను చెప్పాడు, నేను వద్దని చెప్పేసి రిజెక్ట్ చేసేసాను. నేను రెండు చేతుల గురించి దండం పెట్టి ప్రశాంతంగా బతుకుతున్నా, నాకు అవసరం ఇవన్నీ అవి చాలా ఫ్రాడ్ జరిగింది, మనకి తెలియదు దానికి వెళ్ళొద్దని చెప్పేసి నేను అప్పుడే రిజెక్ట్ చేసేసాను. అవగా నెల రోజులు అయింది. నారాయణ గారు వదలడు రోజులు సార్ మీరు భూములు ఉన్నాయి కదా, భూములు ఆ సాయిల్ చూసి చెప్పాలి సార్, మనకు పనికి వస్తుంది లేదు అని చెప్పేసి ప్లాన్ వేసారు. మనకి సండే అయితే ఎప్పుడు వెళ్తుంటే సండే రోజు ఉంటాం సార్, డే అంతా స్పేస్ చేయాలి మీరు అంటే. తర్వాత తెలిసింది ఎంత చేస్తారు, కార్లు కూర్చున్నా ఇల్లు ఏదో సరదా కోసం తప్పదని చెప్పేసి తీసుకున్నాను. ఆ వెంచర్ చూసిన తర్వాత ఇంప్రెస్ అయ్యాను. తర్వాత డౌట్ వచ్చింది, మళ్ళీ ఏంటి అసలు ఏమున్నాయి లీగల్గా డాక్యుమెంట్లు అంటే మన మౌలాలి గారు బుక్ తెచ్చి ఇచ్చేది. సార్ దీంట్లో పర్మిషన్ అయ్యి ఉందని చూడండి సార్ ఒకసారి. ఆ బుక్ టీపై కింద అలా పెట్టుకోండి, సోఫా ముందు కే ఫోటో దాని కింద అలా పెట్టి మధ్య మధ్యలో ఒక 5 నిమిషాలు చదువుకోండి రోజు. 5 నిమిషాలు ఎక్కువ కూడా కాదు. చదువుతా నాకు డౌట్లు వచ్చి మళ్ళీ ఇంకే ఫోన్ చేసుకోండి మౌలాలి గారికి. సార్ అంటే మళ్ళీ తీసు ఆ బుక్ అంతా చదవాలి, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. తర్వాత చూడగా ఇంకా ఇంట్రెస్ట్ అయ్యాను. ఎందుకంటే నేను 2-3 మీటింగ్లో నా పర్మిషన్ గురించి ఎవరో చర్చించలేదు. డైరెక్ట్ ఆ పర్మిషన్ గురించి చర్చ ఉంటే మాకు అర్థమైపోయింది. మ్యాటర్ అర్థం కాక నాకు డ్రాగన్ 2.5 టైం పాస్ చేశాను. ఇప్పుడు నేను మీటింగ్కి అటెండ్ అయితే 2.5 నెలలు అంత అవుతుంది. అంతే అక్టోబర్లో వచ్చాను అంతే కదా, మిడ్ అక్టోబర్ అంటే 2.5 నెలలు దగ్గర అక్టోబర్. వెంచర్లో 2-3 సార్లు వెంచర్ విజిట్ చేశాను. ఇంప్రెస్ అయ్యి నాకు నచ్చింది కదా, నేను కూడా తీసుకున్నాను. ఫ్రెండ్స్ని అడిగేవాడు ఏంది బాగుంది కదా అంటే ప్రతి వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఒకటే, నువ్వు ఎన్ని తీసుకున్నావు చెప్పు, నువ్వు ఎంత తీసుకున్నావు చెప్పు, ఇదే మాట. ఇంకా అవును కదా, మనం తీసుకోకుండా మనం అంటే నమ్మకం ఉంది, కానీ మనం తీసుకోకుండా నువ్వు తీసుకుంటే రాదు కదా వాళ్ళు దూరాన్ని. సర్లే నేను తీసుకున్నాను. 22 సెంట్లు రోజు చూసి 15 వెంచర్లు 55 ప్లాట్లు అంటే చూసి అట్లా చేసుకున్నాను. అది అమౌంట్ అయిపోయింది. ఈవినింగ్ కల్లా మన అమౌంట్ వచ్చేసింది, కమిషన్ వచ్చేసింది. 5 గంటల కల్లా కమిషన్ వచ్చేసింది. మొన్న గురువారం రోజునే జరిగింది. ఫుల్ అమౌంట్ కట్టేసాను. ఎప్పుడు ఉంటండి నమ్మకం, నేను ఉంటే భయపడ్డా. ఒకసారి వైజాగ్ తీసుకున్నా 15 సంవత్సరాల కింద 14 ప్లాట్లు అండి. మా సొంతగా మా ఫాదర్ తీసుకుని 14 ఫ్రెండ్స్ అవి ఇచ్చినట్లే సిరిపోయింది అసలు రోడ్ లేకుండా. ఆ దెబ్బ రోడ్డు తగిలింది. నేను అదే భయపడ్డా. ఎందుకంటే మనం ఎడ్యుకేషన్ పోల్చి ఫ్రెండ్స్ని ఇన్వాల్వ్ చేస్తాం, బంధువుల్ని ఇన్వాల్వ్ చేస్తాం. మనకి పొద్దున్న ఏదైనా జరిగితే మనం సమాధానం చెప్పాలి కదా. ఒకసారి జరిగింది కదా అని కొద్దిగా భయపడ్డా. తర్వాత ఈ పర్మిషన్లు అవి చూసి వెంచర్లు చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది. మనమే తీసుకుంటే రేపు పొద్దున్న ఎవరికైనా చెప్పడానికి బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను. ఏంటంటే నమ్మకం, కంపెనీ అంటే ఒక నమ్మకం ఉండాలి. మనం చేసే పని మనకి రూపాయి రాపోయినా పర్వాలా, మనకి రేపన్న రోజు మనం ఇబ్బందులు పడతామంటే అసలు దానికి వెళ్ళండి. దానికంటే గత అనుభవాలు చూసి నేను అనుభవాలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మనకి ఎప్పుడు కూడా రూపాయి రాపని వల్ల రేపన్న రోజు ఇబ్బంది పడకూడదు. ఈ రోజు డబ్బు వస్తుంది కదా అని ఒక అబద్ధం చెప్పి 2 అబద్ధాలు చెప్పేసి పొలిపించుకుంటే అది గొప్ప కాదు. నాకు అది నచ్చింది. ఎందుకంటే కొంచెం ఎథిక్స్ మనలో ఉండాలి. అందుకే ఈ పర్మిషన్ అయి చూసిన తర్వాత నమ్మకం మీద తీసుకున్నా. ఈరోజు చెప్పుకోగలుగుతా బాబు నేను మంచి నమ్మకమైన కంపెనీ ఇది. నాకు ప్లస్ ఏంటంటే దీనికి నేను ఇంకో దానికి బాగా ఇంట్రెస్ట్ దేని చూపించానంటే, వీళ్ళు వెంచర్ వరకు కాకుండా ఇండస్ట్రీ పెడతారని చెప్పి అప్పుడు వీడియో క్లిప్పింగ్లో ఇచ్చి కొద్దిగా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఒకప్పుడు స్లోగా చేద్దాం, మెల్లగా చేద్దాం, ఆలోచించేద్దాం కూడా ఈరోజు పరిగెడుతున్నాను. నాకు తెల్లారి లేచిన దగ్గర అసలు క్యాజువల్గా మాట్లాడాలి. ఏదంటే మౌలాలి గారితో మాట్లాడతా పొద్దున 7:30 అయిపోతుంది. మాకు పొద్దున్న 2-3 సార్లు చేస్తారు రోజుకి. అప్డేట్ ఏంటి అంటారు, ఏమవుతాడు పొద్దున్న ఇచ్చే అప్డేట్, మధ్యాహ్నం ఇచ్చాడు, మళ్ళీ రాత్రి ఫోన్ చేసి అప్డేట్ ఏం చెప్పండి అంట. ఏంటంటే అప్డేట్లు అంట. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇండస్ట్రీ లాంచ్ అవుతుంది కదా,
ఈలోపు మనం మార్కెట్ రేపన్న రోజు మనకు రానివ్వరండి సైట్లు. మనం యాక్టివ్ లేకపోతే మన చేతికి రానివ్వరు. ఎన్ఎస్పి అనేది బ్రాండ్ అయింది. ఆన్లైన్లో తీసుకుని అయిపోతే మనం ఇలా ఉంటే అవుతండి. నాకు అర్థమైంది అది. ఎందుకంటే బ్రాండ్ పేరు పడనని చెప్పానండి మీకు. తిరుపూర్ టెక్స్టైల్ ఐడియా ఉందండి. తమిళనాడు తిరుపూర్ అని ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు చేస్తారు బిజినెస్ మ్యాన్. టెక్స్టైల్ ఇండియాలో టాప్ టెక్స్టైల్ కంపెనీ. పూర్వం గత 40-50 సంవత్సరాలు 100 సంవత్సరాలు తిరుపూర్ టెక్స్టైల్. మీకు పేపర్ వరల్డ్ కప్లో ఎన్ని టీషర్ట్లు అక్కడ చేయాలండి. అయ్యే టీషర్ట్లు ఇండియాకి వస్తాయి. ఆ బ్రాండ్ అన్నమాట. రేపు పొద్దున్న ఎన్ఎస్పి బ్రాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ వెళ్ళిపోతుంది.